ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూలై మాసం 8వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి త్రయోదశి జూలై 7వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11 గంటల 10 నిమిషాల నుండి జూలై 8వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12 గంటల 38 నిమిషాల వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం చతుర్దశి జూలై 8వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12 గంటల 38 నిమిషాల నుండి జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1 గంట 37 నిమిషాల వరకు. నక్షత్రం జ్యేష్ఠ జూలై 7వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 1 గంట 11 నిమిషాల నుండి జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం మూల జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల నుండి జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాల వరకు. కరణం కౌలవ జూలై 7వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11 గంటల 10 నిమిషాల నుండి జూలై 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11 గంటల 58 నిమిషాల వరకు. తైతుల జూలై 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి 12 గంటల 38 నిమిషాల వరకు. గరజి జూలై 8వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12 గంటల 38 నిమిషాల నుండి జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 32 నిమిషాల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 51 నిమిషముల వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషముల నుండి 2 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషముల నుండి 9 గంటల 25 నిమిషాల వరకు. తదుపరి రాత్రి 11 గంటల 28 నిమిషాల నుండి అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాల వరకు. వర్జ్యము ఉదయం 7 గంటల 16 నిమిషాల నుండి 9 గంటల వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 12 గంటల 58 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 58 నిమిషాల నుండి 7 గంటల 43 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 3 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 51 నిమిషములకు. సూర్యాస్తమయము సాయంత్రం 7 గంటల 12 నిమిషాలకు. చంద్రోదయము జూలై 8వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5 గంటల 24 నిమిషాలకు. చంద్రాస్తమయము జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4 గంటలకు. సూర్యరాశి మిథున రాశి జన్మరాశి. ధనుసు రాశిలోకి ప్రవేశించే ముందు చంద్రుడు జూలై 9వ తేదీన తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు వృశ్చిక రాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సోదర సోదరీమణులతో సైతం విరోధాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయాల్లో అపార్థాలు కెరియర్ను ప్రభావితం చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పని ఒత్తిడి ఈ రాశి వారికి ఈరోజు అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడినా కూడా దానికి తగిన ప్రతిఫలం దొరికే అవకాశాలు ఈరోజు తక్కువగా ఉన్నాయి. చేసే పని విధానంలో మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఉంటాయి. సమస్య ఏదైనా వస్తే దానికి భయపడే బదులు దాని పరిష్కారం కనుగొనటం వలన సరైన నిర్ణయం తీసుకునేటందుకు సహాయపడుతుంది. సామాజిక కార్యకలాపాలకు ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి మనసుతో నడుచుకుంటే తలపెట్టే ప్రతి పనిలో కూడా ఆటంకాలు తొలగిపోతాయి. సద్బుద్ధితో కాకుండా దుర్బుద్ధితో నడుచుకుంటే అది ఈ రాశి వారికి మంచిది కాదు. పనికి సంబంధించిన విషయాల్లో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకోవచ్చు. అయితే పరిస్థితులను చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటే గనక ధనానికి సంబంధించి శుభవార్తలు వినవచ్చు. ఈ రోజు ఎవ్వరికి కూడా వాగ్దానాలు చేయకుండా ఉంటే మంచిది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా సహనం వహించడం అన్ని విధాల మేలు చేస్తుందని చెప్పవచ్చు. ఆరోగ్యం సహకరించినప్పటికీ మానసికంగా బలహీనంగా ఉంటారు. కార్యాలయ రంగంలో ఉన్నవారికి ఈరోజు బాధ్యతాయుతమైన పనులు లభిస్తాయి. కొన్ని కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు. అయితే ఈ రాశివారు ఈరోజు తమ ప్రణాళికలను రహస్యంగా ఉంచాల్సి ఉంటుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తే గనక రుణ ప్రయత్నాలు చేసే పరిస్థితి వస్తుంది. వ్యాపారస్తులు ఈరోజు వ్యాపార నిమిత్తమై కొంతమంది ముఖ్యమైన వారిని కలుసుకుంటారు. ఇంటి పునరుద్ధరణ గురించి సైతం ఈరోజు ఈ రాశివారు ఆలోచన చేస్తారు. చిన్నపిల్లలతో కొంత సమయాన్ని సరదాగా గడుపుతారు. కుటుంబ జీవితం ఆనందంగానే ఉంటుంది. భావోద్వేగాలకు లోనైన పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోకపోతే మంచిది. సంతానానికి సంబంధించి వారి వివాహానికి ఏవైనా అడ్డంకులు ఉంటే గనక ఈరోజు అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. అవివాహితులకు వివాహం చేసుకునేటందుకు
ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. లాటరీలు, బెట్టింగ్లు వాటికి దూరంగా ఉండకపోతే గనక తీవ్రమైన నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. శత్రువుల యొక్క వ్యవహారాలను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కొంతకాలంగా ఈ రాశివారు ఎదుర్కొంటున్న కొన్ని శారీరక సమస్యల కారణంగా వారి స్వభావంలో వారికి తెలియకుండానే చికాకు అనిపిస్తుంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఈ రాశివారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఈ రాశివారు నిర్ణయాలను తెలివిగా తీసుకోవలసి ఉంటుంది. చేసే పని విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలి. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఈరోజు ఉంటాయి. పని రంగంలో ఉన్నవారికి ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. స్థలం మారే అవకాశాలు సైతం కనపడుతున్నాయి. ఈ రాశికి సంబంధించిన యువత ఏదైనా ప్రాజెక్టులో విజయం సాధించేటందుకు మరింత కష్టపడవలసి ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. భార్యాభర్తల సంబంధం బాగానే ఉంటుంది. అయితే ప్రేమ విషయాల్లో మాత్రం అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది వీరి కెరియర్ని సైతం ప్రభావం చేస్తుందని చెప్పవచ్చు. చాలా కొద్ది మంది వృషభ రాశి వారిలో మాత్రం కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సమస్య తీవ్రంగా ఉంటే గనక తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించి ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో, డబ్బు విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. సమస్యలు ఏమైనా వస్తే చింతించే బదులు దానికి పరిష్కారాన్ని కనుగొంటే గనక ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. సద్బుద్ధిని కలిగి ఉండాలి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఇతరులకు చెడు చేయాలి, హాని కలిగించాలి, ఎదుటివారిని బాధ పెట్టే మాటలు ఆడాలి అనే ఆలోచనలు వస్తే మాత్రం వాటిని విరమించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఉత్తర దిశగా కాకుండా తూర్పు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయక దేవాలయాలను కేతుకాలంలో అనగా యమగండ కాలంలో దర్శించాలి. గణపతి స్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అకారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు సైతం తలెత్తవచ్చు. తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు జాగ్రత్తలు వహించాలి. ప్రమాదాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొత్త పనులకు, ప్రయాణాలకు కూడా ఈరోజు అంత అనుకూలం కాదు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.